బులెటిన్ లో బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. దాదాపు 300 మంది విద్యార్థులు సిబ్బంది వాంతులు, విరేచనాలు, డయేరియాతో అస్వస్థతకు గురయ్యారు. బాధితులను తక్షణమే ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ఘటనపై గుంటూరు జిల్లా సబ్ కలెక్టర్ సంజనా సిన్హా స్పందించారు. సిఆర్డీఏ గ్రామాల నుంచి సరఫరా అవుతున్న నీటి కారణంగా సమస్య తలెత్తిందా అనే దిశలో విచారణ అయితే కొనసాగుతోందని తెలిపారు. యూనివర్సిటీ యాజమాన్యం మాత్రం విద్యార్థులకు ఆర్ఓ నీటిని అందిస్తున్నారని స్పష్టం చేసింది. మొత్తం 6000 మంది విద్యార్థులు, సిబ్బంది ఉన్న యూనివర్సిటీలో 300 మందికే సమస్య తలెత్తినందున పూర్తి దర్యాప్తు జరిపి నివేదికను కొన్ని గంటల్లో అందిస్తారని సబ్ కలెక్టర్ వెల్లడించారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నందున ఈసారి యూనివర్సిటీపై కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ఇక అమరావతి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. గత 4 రోజులుగా ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతో బాధపడుతున్నారు. లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ యూనివర్సిటీ సరైన భోజనం అందించడం లేదని విద్యార్థులు ఆరోపించారు. నిల్వ ఉంచిన ఆయిల్, గుడ్లు, కూరగాయలు, పురుగులు పట్టిన రైస్ వాడుతున్నారని కూడా తెలిపారు. గతంలో పలుమార్లు సమస్యలను యాజమాన్య దృష్టికి తీసుకువెళ్లినా పట్టి పట్టినట్లుగా వ్యవహరిస్తున్నట్లు విద్యార్థులు వాపోయారు. సింప్టమ్స్ ఉన్నాయి అనే న్యూస్ లో రావడంతో ఈ రోజు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఒక 6గురితో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశారండి. దాంట్లో మనకి సబ్ కలెక్టర్ తెనాలి, ఆర్జేడి ఎడ్యుకేషన్, డిఎస్ఓ, తర్వాత ఫుడ్ ఇన్స్పెక్టర్, తర్వాత మనకి డిఎస్పీ గారు, ఇట్లా 6గురిని మళ్ళీ అసలు ఏంటి ఈ ఎస్ఆర్ఎం లో కాలేజ్ లో పిల్లల పరిస్థితి ఏంటి, ఎంత విషమంగా ఉంది, లేకపోతే చాలా ఎక్కువగా ఎగ్జాజరేట్ చేసిన ఫిగర్స్ ఇవి, నిజాలేంటి, కంటామినేషన్ ఏదన్నా ఉంటే దానికి సోర్స్ ఏంటి, దాన్ని ఎలా ఎలిమినేట్ చేయాలి, ఫస్ట్ దాన్ని ఐడెంటిఫై చేయండి, దాన్ని కంటైన్ చేయండి అని చెప్పి ఒక కమిటీని వేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈ రోజు పొద్దునే కూడా మనం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ హాస్టల్ మెస్ ని విజిట్ చేయడము, తర్వాత అక్కడున్న మెడికల్ క్లినిక్ ఏదైతే ఉందో దాన్ని విజిట్ చేయడము, దాని తర్వాత మొత్తం కాలేజ్ కైనా వాటర్ సోర్స్ ఎక్కడి నుంచి ఉంది ఏంటి అని విజిట్ చేయడం, ఈ 3-4 పాయింట్స్ ని విజిట్ చేశాను. సో అక్కడ నుంచి కూడా ప్రతి సెంటర్ నుంచి ఫుడ్ శాంపిల్స్ కానీ వాటర్ శాంపిల్స్ కానీ తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఫుడ్ ఏదైతే వండుతున్నారో అక్కడ గ్రోసరీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అలానే ఏ ప్రొసీజర్ ఫాలో అయ్యి వాళ్ళు వండుతున్నారు, అక్కడ పనిచేసే వాళ్ళు ఎలా అన్ని ప్రోటోకాల్ ఫాలో అవుతున్నారా లేదా, ఎఫ్ఎస్ఎస్ఏ స్టాండర్డ్స్ ప్రకారం ఉన్నాయా లేదా అని చెప్పి డీటెయిల్ గా కూడా ఇంకా మనకి టీం అక్కడే ఉన్నారండి. 2 టీమ్స్ ఉన్నాయి. సో వాటిని పెట్టి ఆ ఇన్వెస్టిగేషన్, ఎంక్వైరీ ఆన్ గోయింగ్ గా ఉంది. అలానే మెడికల్ క్లినిక్ వాళ్ళకి ఏదైతే ఉందో దాంట్లో లాస్ట్ 1 వీక్ ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు, ఎంతమంది విద్యార్థులకి డయేరియా సింప్టమ్స్ ఉన్నాయి అనే న్యూస్ లో రావడంతో ఈ రోజు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఒక 6గురితో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశారండి.